హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో 1 గంట 45 నిమిషాల రన్ టైంతో ప్రేమ గీమా తస్సదియ్య అనే ఒక మూవీ గురించి తెలుసుకుందాము. ఈ ప్రేమ గీమా తస్సదియ్య ఏమో కానీ ఈ సినిమా మటుకు దీని పాసుగాల పెద్ద తస్సదియ్య అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరో, డైరెక్టరు ప్లస్ మ్యూజిక్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, కథ, మాటలు అన్నీ ఒకరేలా ఉన్నట్టు ఉంది ఈ సినిమా. నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకేమనిపిస్తుందంటే, ఏందిరా స్వామి డబ్బులు ఎక్కువ ఈ సినిమా తీసారా ఏంట్రా బాబు అనిపిస్తుంది. అలానే చూసుకున్నట్లయితే ఈ ప్రేమ గీమ తస్సదియ్య ఎలా ఉందంటే, నిజంగానే నీ తస్సదియ్యలో నా బొడ్డు అన్నట్టు ఉంది ఈ సినిమా చూస్తున్నట్లే. ఇకపోతే ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఎందుకు రిలీజ్ చేశారో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నప్పుడు మరి పిచ్చెక్కుతుంది. ఈ సినిమాకి రివ్యూ ఇవ్వడం కోసం ఈ సినిమా నేను 2 సార్లు చూశాను. దీని అమ్మ పాసుగాల ఏందిరా స్వామి, ఏంది స్టోరీ, ఏంది ఈ కథ ఏందో నాకేం అర్థం కాక మీ అందరికీ ఈ సినిమా గురించి తెలియజేయడం కోసం 1కి 2 సార్లు చూసా. నాకే పిచ్చెక్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక మాటలో చెప్పాలంటే. కాకపోతే డైరెక్టరు సినిమాలో హీరోగాను, డైరెక్టర్గాను కథలు, మాటలు, పాటలు అన్నీ చేశాడు కాబట్టి కొంపదీసి ప్రొడక్షన్ కూడా అతనే అట్టుంది. సో వీటన్నిటితో పిచ్చెక్కిపోయి ఈ సినిమాని పిచ్చి పిచ్చిగా తీసినట్టు అనిపిస్తుంది. సో మీ అందరికీ పిచ్చెక్కాలంటే ఒకసారి అయితే ఈ సినిమాని చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమా అంటే అబ్బో చాలా కష్టమే. ఎందుకంటే వచ్చే 2-3 ఐటమ్ సాంగ్స్ అసలు కంటెంటే కొంచెం వల్గారిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక బేసిక్గా ఈ ప్రేమ గీమ తస్సదియ్య స్టోరీ లైన్ వచ్చేసి, హీరో స్టార్టింగ్లో ఒక పల్లెటూరులో ఒక శబ్దం చేసి సిటీకి వస్తాడు. పల్లెటూరులో వాళ్ళ అమ్మ నాన్నలు దొబ్బుతుంటే ఆ దొబ్బుడుతో పడలేక సిటీకి వచ్చి నేనేదో పీకుదామని వస్తాడు. పోనీ ఈడని పీకినాడా అంటే ఏం పీకడు. ఏదో లవ్ అంట, దాని అమ్మ జీవితం ఆ లవ్ పోయిందని దాన్ని ఏదో రివెంజ్ అంట. తర్వాత వచ్చేసి శుభలేఖ సుధాకర్ ముసలుడి క్యారెక్టర్లో వచ్చేసి హీరోకి కృష్ణుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన రీతిలో ఏదో గీతోపదేశం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరో పెళ్లి చేసుకుందాం అంటాడు, హీరోయిన్ వద్దు లివింగ్ టు రిలేషన్ అంటది. ఏందిరా స్వామి అంటే, ఆడోము నాకు వద్దురా స్వామి పెళ్ళి అంటే, ఆడోము నాకు పెళ్ళే కావాలంటూ ఉంటాడు. ఇట్లా సాగుతూ చివరికి ఎవడో ఏదో చెప్పాడని హీరో మళ్ళీ మారిపోయి ఇంటర్వ్యూస్కి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ లేడీ దాన్ని పటాయించాలని అది అనుకుంటుందో లేకపోతే ఈడనుకుంటాడో మొత్తానికి సినిమాని ఆగం చేసి పెట్టారు. సరేలే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంది చూద్దాము అంటే అది లేదు. ఏదో స్లో నేరేషన్తో నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా మొత్తం. సో ఫ్రెండ్స్, మీరు కూడా నిద్రపోవాలనుకున్నప్పుడు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.